జిత్మోహన్ మిత్ర బృందం ఇది బాగా సూట్ అయింది. జిత్తు జిత్మోహన్ మిత్రాలోనే పక్కన బృందం పెట్టేశావు. మిత్ర బృందం అని వస్తుంది, మేమంతా నీ వెనకాల మీ బృందం అన్నమాట. చెప్పాను, వస్తూనే చెప్పాను, మేమంతా నిలయ విద్వాంసులం. జిత్తుకి ఎప్పుడైనా ఏదైనా పెట్టాలనుకుంటే వెంటనే ఉన్నవా ఊళ్ళో ఉంటే సాయంత్రం వచ్చాయంటాడు. ఒక్కోసారి ఏమిటో అక్కడ కార్యక్రమం కూడా తెలియదు, వచ్చాయంటాడు. ఈ మధ్య ఒక అడ్వాంటేజ్ వచ్చింది, ఎవరో అంటే వినపట్టలేదు అంటాడు. రాఘవరావుకి నిజంగా చాలా మంచి సెలక్షన్. రాఘవరావు ఒప్పుకోవడం కూడా మంచిది, ఎందుకంటే అతనికి లో ప్రొఫైల్లోనే ఉండటం ఇష్టం. జనరల్గా పాత్రికేయులు అలాగే ఉండేవారు పూర్వం. ఇప్పుడంటే అది కూడా కొంత వ్యాపార ఇది కింద మారిన తర్వాత అన్ని వ్యాపారాల్లాగే అందులోనూ కాంపిటీషను గొడవ వచ్చేసింది. రాఘవరావు మాత్రం ఈ రెండింటికి మధ్యలో సారథిలా ఉండి అటు పూర్తిగా వ్యాపార పరంగా వెళ్ళే వాళ్ళ చేత కూడా చెడు అనిపించుకోకుండా, ఇటు పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో నడిపే పాత తరం పాత్రికేయుల చేత మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు కూడా మంచి రాఘవరావు బాగా రాస్తాడు అని ఇన్నాళ్ళు రాజమండ్రి లాంటి ప్లేస్లో నిలబడ్డాడంటే నిజంగా ఆయన సన్మానానికి అర్హుడు. ఇందాక బాబీ చెప్పినట్టుగా ఎలా నడుస్తున్నాడు, ఎలా గడుస్తుంది, ఏం చేస్తున్నాడు, ఎవరి దగ్గర పని చేస్తున్నాడు అన్నది కూడా ఏ రోజున ఎవరితోటి కంప్లైంట్ చెప్పడం కానీ, బాధపడుతున్నాడా, ఆనందంగా ఉన్నాడా, సుఖంగా ఉన్నాడా, అది కూడా ఎప్పుడు ఎవరికి చెప్పింది నేను వినలేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఒక రకంగా నాకు రాఘవరావుని చూసినప్పుడల్లా సమాచారం సుబ్రహ్మణ్యం గుర్తొస్తాడు. సుబ్రహ్మణ్యం ఓసారి ఎప్పుడు నాతో అన్నాడు, నేను 94 సరిగ్గా ఇదే డిసెంబర్లో 5వ తారీఖున నేను మొట్టమొదటి పోటీ చేసిన అసెంబ్లీ ఎలక్షన్ డిసెంబర్ 5, 1994, అంటే సరిగ్గా 30 ఏళ్ళు అయింది. అప్పుడే నాకు రాఘవరావు సమాచారంలో పరిచయం. ఆ ఎలక్షన్ అయిన తర్వాత నేను దాదాపుగా ఒక 12 ఏళ్ళు ప్రతి సంవత్సరం 2-3 మీటింగ్లు పెట్టేవాడిని, సింగిల్ మ్యాన్ మీటింగ్స్. అంటే వేదిక మీద ఇంకెవడో ఉండడు, నేను ఒక్కడే ఉంటాను. సుబ్రహ్మణ్య మైదానంలో ఏదో ఒక ఇష్యూ తీసుకుని ఆ ఇష్యూ మీద మాట్లాడటం. ఈ ప్రక్రియ బహుశా ఇండియాలో ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకంటే ముందు పార్టీ వాళ్ళు ఒప్పుకోరు, ఒక్కడో ఎక్కి మాట్లాడితే మేము వచ్చి ఉంటాం, మేము ఎలా కనబడుతున్నాం నీకు, ఎందుకంటే మాకు ఎప్పుడు గొడవలన్నీ వేదిక మీద పిలిచే దగ్గరే వచ్చేస్తాయి, ఎవరిని పిలవకపోతే వాడి కోపం వచ్చేస్తుంది. కానీ ఎందుకో నాకు అదృష్టం, నాతో ఎప్పుడు ఎవరు కూడా సింగిల్ మ్యాన్ మీటింగ్ వద్దని చెప్పలేదు. ఈ సింగిల్ మ్యాన్ మీటింగ్ని బాగా ప్రోత్సహించిన వాడు ఎవరంటే సమాచారం సుబ్రహ్మణ్యం, జక్కంపూడి రామ్మోహన్ రావు. ఇలాగే బాగుందిరా మీటింగు, వచ్చిన జనం అంతా చివరిదాకా ఉంటున్నారు, లేకపోతే వేదికల మీద పిలవటం, దండలేయటం, ఇందులో సగం మంది వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు. ఒక్కడి టైం కూడా చెప్పేవాడిని. అప్పుడు నాకు సుబ్రహ్మణ్యం చెప్పాడు, నువ్వు మాట్లాడింది కరెక్ట్గా రిపోర్ట్ చేయగలిగిన వాడు ఒక రాఘవరావు ఒక్కడేరా, మిగతా వాళ్ళు ఎవరో కూడా ఏ పేపర్ వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఒక గంటని మొదలుపెట్టి మనం ఆ గంటలో ఎన్నో అంశాలు మాట్లాడేవాడు. దానిలో ఏది హైలైట్ చేయాలి, ఏది హైలైట్ చేస్తే జనంకి ఎక్కుతుంది అన్నది హైలైట్ చేస్తూ బ్యానర్ ఇచ్చి కింద మొత్తం అన్ని మిగతా అన్ని కూడా కనెక్ట్ చేసేవాడు. అంటే మనం తాజ్మహల్ గురించి మాట్లాడేవాళ్ళం, కన్యాకుమారి గురించి మాట్లాడేవాళ్ళం, వెంకటేశ్వర స్వామి భక్తి గురించి మాట్లాడేవాళ్ళం, ఇలా అన్ని చెప్పినా ఆ వేళ ఏ సబ్జెక్టు హైలైట్ అయితే ప్రజలకు కరెక్ట్గా ఎక్కుతుంది అన్నది సుబ్రహ్మణ్యానికి కూడా ఎక్కేది కదటది. కన్ఫ్యూజన్గా ఉండేది, మొత్తం మీటింగ్ అయ్యాక ఏమి రాయాలా అని రాఘవరావు అనేవాడు కరెక్ట్గా రాసేస్తున్నాడు, తయారవుతున్నాడని. అప్పటికి ఇంకా 25 ఏళ్ళ కుర్రాడు, కొత్తగా రాస్తూ నేర్చుకున్నవాడు. నిజంగా సుబ్రహ్మణ్యం చెప్పిన మాట నిజమైంది. ఇవాళకి కూడా నేను ప్రెస్ మీట్ పెడితే అందరికన్నా బాగా రాసేవాడు రాఘవరావు. కరెక్ట్గా అన్ని పేపర్లో వస్తాయి, చాలా వెబ్సైట్లో పెడుతుంటారు, కానీ కరెక్ట్గా నేను ఏం మాట్లాడాను అన్నది ఎక్కడా తేడా లేకుండా బ్రీఫ్గా నేను గంట మాట్లాడితే అది ఒక పేజీలో వచ్చేస్తుంది, పేజీన్నరలో. అదే గొప్పతనం, పాత్రికేయుడు గొప్పతనం ఏంటంటే బ్రీఫ్గా ఉండాలి, మొత్తం మెసేజ్ వెళ్ళాలి. ఇది
మరి ఎలా వచ్చిందో రాఘవరావుకి, ఎందుకంటే నాకు తెలిసి ఇతను ట్రైనింగ్ అంతా సమాచారం సుబ్రహ్మణ్యం దగ్గరే, వేరే ఎవరి దగ్గర కూడా ఇతను వెళ్ళి నేను పనిచేయడం చూడలేదు. ఈవేళ సమాచారం కాలక్రమేణా ఇప్పుడు ఇది వస్తుంది, వాట్సాప్లో వస్తున్నట్టుంది. ఒకప్పుడు సమాచారం అంటే ఇందాక చెప్పారు కదా, బాబీ చెప్పినట్టుగా చాలా మంది పొద్దున్నే సమాచారం చూడకపోతే అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పోయేవారు. అలాగే సమాచారం ఏ కారణంగా ప్రెస్లో ప్రింట్ అవ్వకో ఇంకోటో ఆగిపోతే 4 ఫోన్లు చేసి ఇంకా రాలేదని కొంతమందికి అయితే గుండె తడ ఇవన్నీ వచ్చేవి పెద్దవాళ్ళకి. నాకు మా ఇంట్లో తెలుసు, మా ఫాదరు మదరు అందరికీ కూడా కాఫీ ఎలా ఎడిక్షన్, సమాచారం అలా ఎడిక్షన్గా ఉండేది. అటువంటిది ఆ సమాచారం కూడా పెద్ద పోటీల్ని తట్టుకుని చాలా కాలం నిలబడింది. మొత్తం పాత్రికేయ రంగమే కమర్షియల్ అయిపోతున్నట్టు సమయంలో ఈవేళ పేపర్లో పంపిస్తున్నారు. మనవాడు కూడా సరికొత్త సమాచారం అని దాంట్లో వీక్లీ కదా, వీక్లో జరిగినవన్నీ కూడా బ్రీఫ్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అది వదిలిపెట్టకుండా. ఈ పేపర్ అదే అందరూ ఈ పేపర్ అయిపోయారు. చాలా మంది ఆ పేపర్లు తీసేసి ఈ పేపర్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నారు. తప్పదు, దాన్ని బట్టి పోవాల్సిందే. ఈ రోజున మాత్రం నాకు రాఘవరావుని చూడగానే పాత జ్ఞాపకాలు అన్నీ వచ్చాయి. సమాచారం సుబ్రహ్మణ్యం కొడుకు వచ్చాడు, ఇప్పుడు గౌతమ్, తమ్ముడు వచ్చాడు, విజయ్, రవి వచ్చాడు. వీళ్ళందరినీ చూస్తుంటే రాజమండ్రిలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి, ముసలాళ్ళు అయిపోయి 70 దాటిపోయిన వాళ్ళం కాబట్టి మాకు కూడా వెనక్కి వెళ్ళి ఒకసారి అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే, రాఘవరావు ఏదైతే విలువలకు కట్టుబడి నిలబడ్డావో అది రాజమండ్రిలోనే సాధ్యమవుతుంది. నేను చూసిన మిగతా చాలా పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కడో చోట ఉండలేరు, డైవర్ట్ అయిపోతారు. కానీ రాజమండ్రిలో అలా ఉన్నారు కాబట్టి ఈ ఊర్లో వాళ్ళకి వీరేశలింగం పంతులు కానివ్వండి, టంగుటూరు ప్రకాశం పంతులు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏదైతే ప్రిన్సిపల్ పట్టుకున్నారో చిన్నప్పుడు చచ్చే వరకు అదే ప్రిన్సిపల్ మీద నిలబడిపోయారు. నువ్వు కూడా ఇప్పుడు అప్పుడే నీకు 50 దాటిపోయి ఉంటే నువ్వు కూడా అదే ప్రిన్సిపల్ మీద నడుస్తున్నావు. ఇలాగే నడు. ఒడిదుడుకులు ఏమన్నా వస్తే సన్నిహితులైనటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళతోటి పంచుకోవడానికి ఏమి వెనకాడుకో. ఒడిదుడుకులు ఉంటే పంచుకో మాతోటి. నీకు ఈవేళ జరిగింది ఒక సన్మానం కాదు, ఒక చిన్న ఏంటంటే మేమంతా ఉన్నాం. నువ్వు నిలబడినటువంటి ఏదైతే ప్రిన్సిపల్ ఒకటి పెట్టుకున్నావో ఆ ప్రిన్సిపల్ని అభినందించే జనం కూడా ఉన్నారు రాజమండ్రిలో. ఖచ్చితంగా నీ వెనకాల నడవడానికి సిద్ధంగా ఉంటారని ఒక మెసేజ్ నీకు ఇవ్వటం కోసం ఇది ఏర్పాటు చేశారు. జిత్మోహన్ మిత్ర అనేవాడు ఇలాగా రాజమండ్రి ప్రత్యేకత. అది ఇలా ఇంట్లోనే స్టేజ్ కట్టేసుకున్నవాడు ఎవడో ఉండడు. ఇంట్లోనే స్టేజ్ కట్టుకున్నవాడు. ఖచ్చితంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాఘవరావుకి సన్మానం చేయాలనేటువంటి ఆలోచన రావటమే జిత్మోహన్ మిత్రకి రాజమండ్రికి ఉన్న కనెక్షన్. అది ఆ కనెక్షన్ బలంగా ఉంది కాబట్టి పిలవడం కూడా ఎవరిని పిలిచాడు, రాజమండ్రి ఫేమస్ నేనే. ఎక్కడ రాజమండ్రి టాపిక్ వచ్చినా గోవింద్ వాళ్ళ విషయం చెప్తుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ పాలకోవా, వాళ్ళ నెయ్యి నేను పెద్ద ఫ్యాన్ని. అందరికీ చెప్తుంటాను, మరి రాజమండ్రిలో క్వాలిటీ అంటే క్వాలిటీ అనే మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండదు. అప్పుడు బాగుండేదండి, ఇప్పుడు తేడా వచ్చిందండి అని ఉండదు రాజమండ్రిలో. ఏదైనా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది మొదల నుంచేనే. దానికి ఉదాహరణ ఇదే చెప్తాను. ఎందుకంటే మాకు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఫ్రెండ్స్ చాలా మందికి ఇక్కడి నుంచి నెయ్యి, ఇక్కడి నుంచి పాలకోవా తెప్పించుకోవడం చాలా ఇష్టం. పండిత్ రవిశంకర్ అదే ఆ అప్రిసియేషన్ అంటే అది మనకి పేపర్లో వచ్చి సన్మానాలు అడ్వర్టైజ్మెంట్ల కన్నా ఒక అలాంటి వ్యక్తి, ప్రపంచం అంతా తిరిగిన వ్యక్తి తిని ఇది చాలా బాగుందండి, రేరుగా ఇలాంటివి దొరుకుతాయి అన్నదే గ్రేట్. ఆ క్వాలిటీ నిలబెట్టేటువంటి వ్యక్తులకు ఎప్పుడు వీళ్ళ ఏం పబ్లిసిటీ ఉండదు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఉండదు, అక్కడికి వెళ్తే నెయ్యి ఉండదు, ఎప్పుడు టైట్ గానే ఉంటుంది. అలాంటి పిలవటంలో కూడా బాగా ఆలోచించి పిలిచావు. రాజమండ్రి క్రెడిబిలిటీ ఇది అనేటువంటి ఒక మెసేజ్ మనకి మనం మన రాజమండ్రి వాళ్ళరా అని ఒక ఆనందం ఒకటి కలుగుతుంది. ఆ ఆనందం కలిగించడానికి ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మీటింగులు, ఇలాంటి సమీక్షలు జరుగుతూ ఉండాలి. జిత్మోహన్ మిత్రకి ఇంకా అంత 17 ఏళ్ళు ఉందా నీకు? 17 18 సెంచరీ గ్యారంటీ కొడతాడు, అందులో తేడా లేదు. సెంచరీ కొట్టాలని, సెంచరీ కొట్టేలోపు ఇలాగ రాఘవరావు లాంటి ఏవైతే దాన్ని ఏమంటారు మట్టిలో మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో వెలుగు కనబడదు, మట్టి కప్పేసి ఉంటుంది. వాటిని జాగ్రత్తగా బయటికి తీసి జాగ్రత్తగా కడిగి స్నానం పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టు, మీ వెనకాల మేము ఉంటాం. సెలవు.